హుస్సేన్ సాగర్ హైదరాబాద్ సికింద్రాబాద్కి మధ్యలో ఈ హుస్సేన్ సాగర్ ఉంటుంది. ఒకప్పుడు తాగునీటి భాండారంగా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఇప్పుడు మురికి కూపంలాగా మారింది. ఇంత అధ్వానంగా మారడానికి గల కారణం ఏంది? అనేక నాళాల నుంచి వస్తున్నటువంటి నీళ్లు మొత్తం కూడా హుస్సేన్ సాగర్లోకి వచ్చి ఎందుకు చేరుతూ ఉంది? ఎవరి నిర్లక్ష్యం వల్ల హుస్సేన్ సాగర్ ఇంత అధ్వానంగా తయారైంది? గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1562 ఈ సంవత్సరంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఈ హుస్సేన్ సాగర్ని నిర్మించినారు. దాదాపుగా 1930 అంటే ఓవరాల్గా 398 సంవత్సరాలు తాగునీటి భాండారంగా ఈ హుస్సేన్ సాగర్ ఉండే. హైదరాబాద్ జనంకి తాగునీళ్ళు అందించేటువంటి చెరువుగా ఈ హుస్సేన్ సాగర్ ఉండే. 1930 నుంచి ఈ చెరువు పూర్తి స్థాయిలో మెల్లిమెల్లిగా అధ్వానంగా తయారవుతూ వస్తుంది. ఈ చెరువు నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక 400 సంవత్సరాలు మినహా మొత్తం ఈ చెరువు మీద అధికారులు పాలకులు అందరూ కూడా నిర్లక్ష్యం వహించడంతో మొత్తం మురికి కూపంలో, అంటే హుస్సేన్ సాగర్ వద్దకు వస్తే ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు అనే వాతావరణం నుంచి ఇక్కడికి వెళ్తే ఏదైనా జబ్బులు వస్తాయేమో, అధ్వానంగా వాసన వస్తుంది అనే స్టేజ్కి పాలకులు ఈ హుస్సేన్ సాగర్ని తీసుకువచ్చారని చెప్పుకోవచ్చు. గత 10-15 సంవత్సరాలుగా దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఈ హుస్సేన్ సాగర్ బాగు చేసేందుకు, హుస్సేన్ సాగర్లో ఈ వ్యర్థాలను రాకుండా డైవర్ట్ చేసేందుకు, హుస్సేన్ సాగర్ నీళ్లను మంచినీళ్ళుగా మళ్ళీ మార్చేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పి దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టారు. వేరే జపాన్ దేశంలోని ఒక కార్పొరేషన్, ఒక బ్యాంకు నుంచి దాదాపుగా 400 కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చి ఈ హుస్సేన్ సాగర్ మీద పెట్టుబడి పెట్టారు. మరి అవి పూర్తి స్థాయిలో ఖర్చు చేసినారా, జోబులో వేసుకున్నారా అనేది తెలియదు. కానీ హుస్సేన్ సాగర్ మాత్రం దాని సిచ్యువేషన్ ఏం మాత్రం మారలేదు. 1000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఎంత అధ్వానంగా హుస్సేన్ సాగర్ తయారైందో మన కళ్ళ ముందే ఇప్పుడు ఉంది. హుస్సేన్ సాగర్ని గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎంత అధ్వానంగా తయారైంది అని చెప్పడానికి, ఇంత అధ్వానంగా తయారు కావడానికి గల మెయిన్ కారణం పాలకులు, వాళ్ళ కింద పనిచేసినటువంటి అధికారులు. ఇది ఏ మాత్రం డౌట్ లేకుండా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు అందించినటువంటి హుస్సేన్ సాగర్ ఇంత దుర్భరంగా తయారు కావడానికి గల ఏకైక కారణం పాలకులు, అధికారులు. డబ్బులు మాత్రం ఖర్చు అవుతానే ఉన్నాయి, కానీ హుస్సేన్ సాగర్ పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. ఒకసారి మనం వేరే వైపు వెళ్దాం. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వైపు ఉన్నాం, మీద అవతల వైపు వెళ్దాం. అక్కడ చెత్త ఎంత ఇబ్బందికరంగా ఉంది, ఎక్కడెక్కడ నాళాల నుంచి వాటర్ హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది, ఎంత మిలియన్ లీటర్లు మురుగు ప్రతిరోజు హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది అనేది అక్కడికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుస్సేన్ సాగర్లోకి మొత్తం 4 నాళాల ద్వారా పెద్ద ఎత్తున మురుగునీరు చేరుతుంది. ఇండస్ట్రియల్కి సంబంధించిన వాటర్తో పాటు మురుగునీరు ఎక్కువగా చేరుతుంది. ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం పికెట్ నాలా దగ్గర ఉన్నాము. పికెట్ సంబంధించినటువంటి నాలా వాటరు చూడొచ్చు. ఇక్కడే సికింద్రాబాద్, బోయన్పల్లి కావచ్చు, లేకపోతే కొంతమేర బేగంపేట్ నుంచి వచ్చేటువంటి వాటర్, దాని తర్వాత పైన జీడిమెట్ల, సూరారం, ఐడిపిఎల్ దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాటర్ కూడా మొత్తం ఈ నాలా ద్వారా నేరుగా హుస్సేన్ సాగర్లోకి చేరుతుంది. ఇందులో చేరేటువంటి వాటర్ మొత్తాన్ని కూడా బేసిక్గా ట్రీట్ చేసిన తర్వాతనే హుస్సేన్ సాగర్లోకి వదలాలి. కానీ ఎండాకాలంలో పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అవ్వట్లేదు అనేటువంటి వార్తలు, దాంతోపాటు కొంతమేర ఆఫ్ ద రికార్డ్లో మనకి అధికారుల దగ్గర నుంచే అందుతున్నటువంటి సమాచారం. సో ఒకసారి వాటర్ చూడవచ్చు, ఎంత బ్లాక్గా వాటర్ వస్తుంది. అది మొత్తం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాటర్ మొత్తం కూడా హుస్సేన్ సాగర్లోకి వెళ్ళి చేరుతుంది. బేసిక్గా హైదరాబాదులో ఎక్కడ ఏ చెరువు ఉన్నా, ఏ నాలా ఉన్నా ఆ వాటర్ మొత్తం అల్టిమేట్గా మళ్ళీ వెళ్ళి కలిసేది మూసీలోనే. మూసీ ప్రక్షాళన చేస్తామని ఇటీవల కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చెప్తుంది. గత ప్రభుత్వం కూడా మూసీలోకి వెళ్ళి నీరు చేరకుండా, దాంతోపాటు హుస్సేన్ సాగర్ని పూర్తి స్థాయిలో క్లీన్గా కొబ్బరి నీళ్ళుగా మారుస్తామనేటువంటి మాటలు చెప్పినారు. సరే, అది పాసిబుల్ కాలేదు. కానీ కాగా మొత్తం కూడా ఇంతగానం చెత్త చెదారం నీళ్ళు గలీజ్ వాసన వస్తుంది. ఏంది
ఇవి గటర్ నీళ్ళు గటర్ నీళ్ళు మొత్తం మొత్తం గటర్ నీళ్ళు సార్. వీటికైనా మొత్తం మీ హుసేన్ సాగర్ లో పోయి కలుస్తాయి అనుకుంటా కదా. ఎట్లేమో ఏడగలుస్తానేమోపా మాకు గొత్తలేదు. మా కొత్త వాళ్ళు ఇక్కడనే ఉంటారా మీరు? ఇక్కడనే ఉంటారా? ఇక్కడే ఉంటాం. ఇది మొత్తం గటర్ నీళ్ళు వచ్చేటి గటర్ నీళ్ళ. ఇక్కడ ఏమో శుద్ధి చేస్తారటగా నీళ్ళని. ఎట్లేం సార్ గొత్తలేదు. మా ఈ పొద్దే వచ్చిండం కొత్త. మొత్తం వాసన అయితే ఘోరంగా వస్తుంది వస్తుంది కానీ మేము కొత్త ఈ పొద్దు వచ్చిండం సార్. మాది ఇక్కడ అధ్వానంగా నీళ్లు ఉన్నాయి అనేటువంటి మాట మనము ఇక్కడ దృశ్యాలు చూస్తే తెలుస్తుంది. దాని తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వమైన పూర్తి స్థాయి ఫోకస్ చేయాల్సి ఉంది. మూసీ పైన ఎక్కువ ఫోకస్ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అట్లానే హుసేన్ సాగర్లో నుంచి కూడా నేరుగా మూసీలోకి వెళ్ళి వాటర్ కలుస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాలాలు హుసేన్ సాగర్లో వ్యర్థాలు, మానవ వ్యర్థాలు కావచ్చు, ఇతర ఇండస్ట్రీకి సంబంధించిన వ్యర్థాలు కావచ్చు, సివరేజ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా చేరకుండా డైవర్ట్ చేయాల్సి ఉంది. ఈ 4 నాలాలకు సంబంధించిన సివరేజ్ వాటర్ కానీ లేదంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాటర్ మొత్తం కూడా ఇందులోకి వచ్చి చేరుతుండడంతో హుసేన్ సాగర్ ఇంత పొల్యూటెడ్గా మారింది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. హుసేన్ సాగర్లో వస్తున్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా తీయాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీది, అంటే హెచ్ఎండిఏది. హెచ్ఎండిఏకి సంబంధించిన వాళ్ళే అధికారులు, ఇంజనీరింగ్కి సంబంధించిన అధికారులు కాంట్రాక్ట్ ఇచ్చి ఇందులో ఉన్నటువంటి చెత్తని మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే వ్యక్తి ఉన్నారు. ब्रदर क्या नाम है आपका? जगेश्वर पटेल। आप किधर से? यूपी से सर। यूपी से। इधर क्या काम करते हैं आप? एक मशीन क्लीनिंग का सुपरवाइजर है सर। कौन सा मशीन क्लीनिंग? ये FTC। ये फ्लोटिंग ट्रैश कलेक्टर कितना गाड़ियाँ इधर कचरा निकालने को या तो पानी में से निकालने को काम कर रहे हैं? तो अभी 3 गाड़ियाँ हैं, एक गाड़ी खराब हो गया। 3 गाड़ी है। अब एक दिन में कितना मेट्रिक टन का कचरा निकालता आपको अंदाजा है? उतने गाड़ियाँ नहीं सर। कितने बजे से कितने बजे तक काम चलता? सुबह 8 बजे से 5 बजे 6 बजे, जैसे अगर ज़्यादा कचरा हो गया तो थोड़ा लेट तक चलाते हैं हम लोग। डेली इतना सारा कचरा आता है ये हुसैन सागर में? अभी जो भी है इधर ही से अभी नहीं, मतलब जनरली कितना कचरा ज़्यादा रेगुलर आते रहता कचरा, पैकेट वो ये? अभी ये नीचे से निकल रहा है थोड़ा बहुत और आते ही रहता थोड़ा बहुत। अब इतना गंदा बास भी बहुत ज़्यादा आ रहा ना धूप के वजह से? जी, धूप की वजह से। कैसा रह रहे, कैसा काम कर रहे, धूप तकलीफ नहीं हो रहा? तकलीफ तो मशीन चलाने में तकलीफ तो है ही सर। स्मेल बहुत तो ज़्यादा है ना? थोड़ा है। अब कितना सुबह 8 बजे से शाम में 5 बजे तक कंटिन्यू ये गाड़ी चलते? हाँ, कंटिन्यू गाड़ी चलते। लंच में 1 घंटे ब्रेक रहता, उसके बाद कंटिन्यू चलते सर। ये गाड़ी से भी कचरा या आजू बाजू से निकलता है या ये गाड़ी भी बीच में तक जा सकता? बीच में जा सकता, बीच में रहे कचरा तो उसको लेके आके किनारे पे साइड में धीरे धीरे करके ऐसा निकालते रहता हूँ। ऐसा बाजू डालने के बाद ये कचरा कौन लेके जाते हैं? HMD वाले अपने लेके लेबर लगा के पूरा निकाल के लेके जाते सर। रिसेंटली एक स्टडी करा इसमें, ये पानी का ने आइस और स्मेल ले रहे तो उसमें ऑक्सीजन लेवल्स कम हो गए कहते। आइडिया है आपको एटलीस्ट? नहीं सर, ऐसा कुछ भी आइडिया नहीं। तो ये इधर कितने महीने से काम कर रहे हैं आप? अभी तो 1 महीने हो गया सर, 1-1.5 महीने हो गया। సో ఒకసారి మనం ఇక్కడ వ్యర్థాలు చూడొచ్చు. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, డ్రైనేజ్కి సంబంధించిన వ్యర్థాలు, ఫ్యాక్టరీలకు సంబంధించిన వ్యర్థాలు, ఇట్లా అన్ని వ్యర్థాలు కలిసి ఈ విధంగా ఇంత అధ్వానంగా నేరుగా వచ్చి హుస్సేన్ సాగర్లో చేరుతున్నాయి. ఈ వెహికల్స్ మనకు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి కదా, ఒక 2 వెహికల్స్ ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం 4 వెహికల్స్ ద్వారా వాళ్ళందరూ చెత్తని తీసేటువంటి ప్రయత్నం హెచ్ఎండిఏ కాంట్రాక్టర్ల ద్వారా చేస్తుంది అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే మనకు ఐడియా వస్తుంది. తీసినటువంటి చెత్త ఎంత వస్తుంది అనేటువంటి అంశాన్ని ఇంకా అధికారులు అఫీషియల్గా అయితే చెప్పట్లేదు. హుస్సేన్ సాగర్లో ఉత్పత్తి అవుతున్నటువంటి చెత్తని తీసేందుకు వెహికల్స్ పనిచేస్తూ ఉంటాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్కి సంబంధించిన క్లీనింగ్ జరుగుతూ ఉంది. ఇట్లాంటి వెహికల్స్ కానీ ఇట్లాంటి కాంట్రాక్ట్ కానీ రెగ్యులర్గా ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా పెద్దగా రెస్పాన్స్ కనిపించట్లేదు. అంటే పైసలు ఖర్చు అవుతానే ఉన్నాయి, అన్ని పనులు చేస్తూ ఉన్నాము అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో హుస్సేన్ సాగర్ ఎప్పుడు శుద్ధి అవుతుందో ఎవరికి తెలియదు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో నిలబడితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఓ స్టడీ చేస్తే ఆక్సిజన్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోయాయని చెప్తా ఉంది. హుస్సేన్ సాగర్ ఒకప్పుడు తాగునీరుగా అందించేటువంటి హుస్సేన్ సాగర్ ఇప్పుడు పూర్తి స్థాయిలో మురుగునీరుగా తయారైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ హుస్సేన్ సాగర్ని చూస్తే తెలుస్తుంది.
సో హుస్సేన్ సాగర్ పరిస్థితి చూసినాం కదా. ఒకప్పుడు తాగునీళ్ళకి అవసరం పడిన ఈ హుస్సేన్ సాగర్ ఇప్పుడు మురికి కూపంలాగా మారింది. కనీసం 5-10 నిమిషాలు హుస్సేన్ సాగర్ పక్కన ప్రశాంతంగా నిలబడలేనటువంటి అధ్వానమైన స్థితికి ఇప్పుడు హుస్సేన్ సాగర్ చేరుకుంది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ మొత్తం కూడా దుర్భరంగా మారాయి. ఈ పరిసర ప్రాంతాల్లో నివసించే జనం కావచ్చు, లేదంటే వాళ్ళు తాగే మంచినీళ్ళల్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోయాయి అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నాయి. దాంతోపాటు హుస్సేన్ సాగర్ మొత్తం కూడా పరిసర ప్రాంతాలు కూడా టూరిస్ట్ ప్లేస్కి ఒక హబ్గా చెప్తారు. కానీ టూరిజం అనేది చాలా వరకు తక్కువ శాతంలో ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. టూరిస్టులు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో తక్కువ కనిపిస్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఇవన్నీ జాగ్రత్త చర్యలు రాష్ట్ర ప్రభుత్వం కానీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు డబ్బులకు ఆశపడకుండా, లంచాలకు ఆశపడకుండా సరిగ్గా పనిచేస్తే హుస్సేన్ సాగర్ పాత గతంలో ఏ విధంగా హుస్సేన్ సాగర్ ఉండేనో ఆ విధంగా కాకపోయినా కొంతలో కొంతైనా శుభ్రమైనటువంటి హుస్సేన్ సాగర్ని మనం చూసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఓవరాల్గా హుస్సేన్ సాగర్ పైన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ మధుతో శ్రవణ్, V6 న్యూస్, హుస్సేన్ సాగర్ నుంచి.